హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈరోజు మీ ముందుకి మా ఆయన స్పెషల్గా చేసిన రొయ్యల బిర్యానీని చూపించేస్తాను. ఈ మధ్య బిర్యానీలు చేయడంలో దిట్ట అయిపోయాడు అనమాట. మామూలుగా లేదు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన బిర్యానీతో అద్దరగొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు అనమాట. చక్కగా వేడివేడిగా ఈ రొయ్యల బిర్యానీలో ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క రొయ్య పెట్టుకొని తింటే అబ్బా, ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసేసుకోండి. నేను 3 గ్లాసెస్కి చేస్తున్నా, అంటే ఇంచుమించు 3/4 కేజీకి అయితే చేస్తున్నాను అనమాట. దానికోసం ఒక పెద్ద ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనాను కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మీరు ప్యూర్గా నూనె కావాలంటే నూనె, లేదంటే నెయ్యిని తీసుకొని ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నిటిని చక్కగా యాడ్ చేసేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేయండి. పుదీనా మనకి ఘాటు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కనుక ఒక చిన్ని గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసేసి బాగా వేగిచ్చేసుకోండి. మా ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తాడనమాట. మీకు 2 బిగ్ స్పూన్స్ వేసుకుంటే, మా ఆయన మనకి గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతోటి 2 పెద్ద స్పూన్లు అయితే వేస్తాడు అంతే. ఇవన్నీ బాగా వేగిపోవాలి. ఇవి తొందరగా వేగడం కోసం కొంచెం ఉప్పునైతే వేసుకోండి. ఈలోపు రొయ్యలని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో ఈ రొయ్యలను వేసేసి కొంచెం పసుపు, కొంచెమే సాల్ట్ వేసుకోండి అంతే. ఇలాగ రొయ్యలు బాగా దగ్గరగా అయిపోయేంత వరకు ఉడికిపోయిందంట. ఆ వాటర్ని అంతటిని డ్రైన్ అవుట్ చేసేసేయండి. ఈ రొయ్యల్ని ఇందులోకి వేసేసుకోండి. మీరు ఇంకా తక్కువ కావాలన్నా రొయ్యలు వేసుకోవచ్చు, ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. మనం తినే దాన్ని బట్టి ఇలాగ చేసుకోవచ్చు అనమాట. చక్కగా వీటిని అన్నిటినీ బాగా కలుపుకొని ఒక చిన్న స్పూన్ అయితే కనుక కారం వేసుకోండి. కారం వేసుకోకుండా మీరు పచ్చిమిరపకాయల ఘాటు కూడా వేసుకోవచ్చు. నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని కడుక్కొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రొయ్యల్లోకి ఒక స్పూన్ అయితే కనుక బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, దాన్ని వేసేసుకోండి. మేము తీసుకున్న గిన్నె అడుగంటుకుపోతుందని చెప్పి దాన్ని మళ్ళీ కుక్కర్లోకి అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత మీరు నాన్ స్టిక్ ప్యాన్లో కానీ కుక్కర్లో కానీ డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కట్ట కొత్తిమీరని వేసుకోండి. బిర్యానీలోకి కొత్తిమీర టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి పెరుగును వేసుకోండి. మనకు ఆల్రెడీ రొయ్యలు కొంచెం వేడి నీటిలో మరిగించాం కదా, అంటే ఉడికిచ్చాం కదా, ఇప్పుడు ఈ పెరుగులో బాగా మగ్గిపోతాయి అనమాట. మా ఆయన కొన్ని స్పెషల్ టిప్స్ అయితే కనుక పాటిస్తాడు. ఇలా పెరుగు వేస్తే కనుక మంచిగా కర్రీకి కూడా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం బాస్మతి రైస్ని నానబెట్టేసుకున్నాం కదా, నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ ఏమీ లేకుండా ఇందులోకి వేసేసుకోండి. ఒకవేళ వాటర్తో మీరు వేసుకున్నట్టయితే కొలిచేటప్పుడు ఒక పావు గ్లాసు ఉంటే పావు గ్లాసు, హాఫ్ గ్లాస్ ఉంటే హాఫ్ గ్లాస్నైతే కనుక వాటర్ తగ్గించి వేసుకోండి. అదొక్కటి కనుక ఫాలో అయితే కనుక మనకి బిర్యానీ అయితే కనుక రెస్టారెంట్ స్టైల్ ఏంటి, దానికి మించిన స్టైల్లో తోపు లెవెల్లో అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. ఒకసారి రైస్ని అంతటిని కలిపేసుకున్న తర్వాత నేను 3 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాస్కే వేస్తున్నాను. అంటే ఒక పావు వరకు రొయ్యల్లో వాటర్ ఉంటుంది కదా, అందు గురించి అనమాట. 1 గ్లాస్కి 1 గ్లాసు వేసి పైన పావు వేసుకుంటే సరిపోతుంది. ఒక్క విజిల్ వరకు మాత్రమే అనమాట. చక్కగా వీటిని వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీకు ఉప్పు అడ్జస్ట్ కాకపోయినా, ఇంకా కారాలు ఏవైనా సరిపోకపోతే కనుక ఒకసారి చూసుకోండి. మేము తీసుకున్నది అయితే కనుక కరెక్ట్గా సరిపోయింది. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయండి. చూసారా, చక్కగా మన రొయ్యల బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మీకు చూడడానికి ఎంత చక్కగా ఉందో, తినడానికి కూడా అంత మంచిగా అయితే కనుక వచ్చేసింది అనమాట. హస్బెండ్ వైఫ్ ఇలాగ కబుర్లు చెప్పకుండా చేసుకుంటే బోల్డ్ అని రెసిపీస్ వచ్చేస్తే, రెసిపీస్ మాట పక్కన పెడితే చాలా వరకు క్వాలిటీ ఆఫ్ టైం అయితే కనుక స్పెండ్ చేయొచ్చు అనమాట. మా ఆయన నేను కలిసి ఈ బిర్యానీలు చేయడంలో తోపు అయిపోయామన్నమాట. అంత మంచిగా ఈ రొయ్యల బిర్యానీ కుదిరింది. మీకు నచ్చిన చట్నీతో అంటే రైతాతో సర్వ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.